హలో అండి. ఈరోజైతే కొన్ని మీషో నుంచి కొన్ని రెడీమేడ్ పైపింగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ ముందుసారి ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు కొత్తగా పెట్టాను అన్నమాట. మొత్తం 10 కలర్స్ అయితే వస్తున్నాయి. 10 కలర్స్లోనూ కొంచెం సరిగ్గా చూసుకోలేదండి నేను. కలర్స్ అన్నీ ఒకటే కలర్స్ వచ్చినాయి, రెండు వచ్చేసినాయి. ముందుసారి అయితే మాత్రం అన్నీ అంటే 10 కలర్స్ విడివిడిగా వచ్చిన, ఈసారి మాత్రం నాకు డబుల్ వచ్చేసినాయి ప్రతి కలర్ని. అయినా పర్లేదులేండి, ఎన్ని కలర్స్ ఉన్నా మనకి బ్లౌజులు అనేవి ప్రతి బ్లౌజ్కి బాగా యూజ్ అవుతుంది, ఈజీగా అయిపోతుందండి వర్క్. అంటే ఇలా రెడీమేడ్ పైపింగ్స్ అన్నవి త్వరగా అయిపోతుంది అన్నమాట పనికి. మనకి డబల్ కలర్ వచ్చినా అయిపోతుందిలేండి, ఎందుకంటే మనకి బట్టలు మళ్ళీ వచ్చే కలర్స్ బోల్డని వస్తూ ఉంటాయి. ఇంకా అలా మనకైతే లాస్ అయితే ఏమి ఉండదులేండి. ఇవాళ ఆల్రెడీ నేను ఒక్కొక్క బ్లౌజ్కి 2 బ్లౌజులకి యూజ్ చేసినాయి అన్నమాట. ఇప్పేసాను. ఇంకా అవి వచ్చేసి కొత్తవి మీషో నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టాను. 2 సార్లు ఆర్డర్ పెట్టాను అన్నమాట. అయితే నేను కలర్స్ కోసం పెట్టాను, కానీ కొంచెం కలర్లో సరిగ్గా రాలేదు. కానీ నాకైతే యూజ్ అవుతాయిలేండి, ఏది కూడా వేస్ట్ కాకపోదు. ఆల్రెడీ ఇప్పుడు నేనైతే వైట్ కలర్ అయితే తీసుకున్నాను అన్నమాట. వైట్ వచ్చేసి ఆల్రెడీ బ్లౌజ్కి దీనికి సంబంధం లేనట్టుంది అని అనుకుంటారు. కాకపోతే వైట్ చుక్కులా ఉంది కదండి, అందుకని వైట్ తీసుకుంటున్నాను. ఈ కలర్ అయితే నాకు దొరకలేదు. గోల్డ్ వేద్దారంటే కనుక గోల్డ్ కూడా ఓవర్ గోల్డ్ కాదండి, అది కొంచెం మట్టి కలర్లో ఉందన్నమాట. ఆ కలర్లో సేమ్ కలర్ అయితే థ్రెడ్ ఉంది కానివ్వండి, పైపింగ్ చేయడానికి అసలు కనిపించడం లేదు. మనం పైపింగ్ వేసామంటే కొంచెం లుక్ అనేది బాగా నీట్గా కనపడాలి. బ్లౌజ్కి హైలైట్ అయ్యేది పైపింగ్ వేసామంటే చాలా కొంచెం నీట్గా కనపడాలి కదండి. బ్లౌజ్ రంగే వేసేస్తే ఇంకేం కనపడుతుందని నేనైతే బ్లౌజుకున్న చుక్క కలర్ తీసుకున్నాను అన్నమాట, అంటే వైట్ కలరు. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా వేసేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఈ పైపింగ్స్ ద్వారా. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే నేను క్లాత్ తీసుకున్నానండి, అదైతే రెడీ చేస్తున్నాను. అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దానికి మళ్ళీ నేను థ్రెడ్ కూడా విడిగా కొన్నాను అన్నమాట. థ్రెడ్ కొన్నా కానీ అది కొంచెం లుక్ ఎక్కువ కనపడితే ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ మెడకేసాను, ఉండడానికి కూడా వేయడం వల్ల ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనేసి ఉండడానికి కూడా వేసేస్తున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసేసుకోవచ్చు. నాకైతే ఈ పైపింగ్స్ అన్నవి రెడీమేడ్ వచ్చిన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. చేతికుట్ల పని కూడా తగ్గుతుంది, కాకపోతే మనకి ఖర్చు ఎక్కువ అవుతుందిలేండి. చేతి పని ఖర్చు తగ్గుతుందా, మరి థ్రెడ్ కొనుక్కు రావాలి కాబట్టి ఇంకా నాకు కాస్ట్ అయితే ఈ టిచ్చింగ్ రేట్లోనే ఆ కాస్ట్ కూడా తీసేసుకుంటాను. నడుం దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే లోపలికి హోల్డ్ చేసేసి మడత పెట్టి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. అంతే, చాలా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్కి కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకుంటే మనకి చేతి కుట్లు పనులు అన్నవి ఉండు, చూడడానికి కూడా చాలా లుక్ బాగుంటుందండి. మన ఛానల్లో ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు అయితే కనుక ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి, నా బ్లౌజ్ అన్నది రెడీ అయిపోయింది. మీకు ఓన్లీ బ్యాక్ సైడే చూపిస్తున్నాను.